ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ రోజంతా నీ రెక్కల చోటను కాచి దాచి కాపాడవు ప్రభువా. మేము ఏం పని పాటలు చేసుకున్నప్పటికీ ప్రతి దాంట్లో జయాన్ని సమకూర్చో నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, కామెంట్స్లో వారు ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతూ, ఇన్స్టాగ్రామ్లో వారు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ఏడ్చుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారి భారాన్ని చూడు ప్రభువా. భారం మమ్మల్ని మోయొద్దన్నవయ్యా, నువ్వు మోస్తానని సెలవిచ్చావు దేవా. అటు రీతిగా ప్రభువా, వారి ప్రతి ఒక్కొక్క భారాన్ని నీ మీద మోపుచుండగా వారి జీవితంలో జయాన్ని పొందుకోవాలయ్యా. దేవా, వారి జీవితంలో ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నారో మాకు తెలీదు. ఫైనాన్షియల్గా కానీ, మ్యారేజ్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, స్టూడెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి దాని గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి హృదయవాంఛలు తీర్చండి ప్రభువా. దేవా, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచిదాచి కాపాడేందుకు వందనములయ్యా. దేవా, మేము తొట్టిల్లిపోకుండా, తప్పుదారులు వెళ్లకుండా కాచిదాచి నీకు కంచె వేసావయ్యా. యోబు చుట్టూ ఉన్న కంచె మా చుట్టూ వేసావు, నీకే కోట్లాది వందనములు దేవా. దేవా, అబ్రాడ్లో ఉండి చదువుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. కువైట్లో, లండన్లో, ఖత్తర్లో ఇలా బయట దేశాల్లో ఉండి పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు ఏ భారంతో అయితే వారు అక్కడికి వెళ్ళారో మాకు తెలియదు కానీ ప్రభువా, వారి భారాలు తీర్చండి, అప్పులను తీర్చండి ప్రభువా. వారు ఏకాంతంగా ఉన్నారనే స్థితిలో కాకుండా ప్రభువా, నీవు వారి తోడై ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ శక్తి వారి శిరస్సు నుంచి అరికాల వరకు ప్రోక్షింపజేసామనే నమ్మకంతో వారు జీవించలాగున సహాయం చేయమని ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని చుండగా మాకు ఇటువంటి రకమైన అపవాది శోధనలో మమ్మల్ని అంటకుండా నీ కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.